ఏదైతే అమరావతి రాజధానిగా అనౌన్స్ చేయడానికి గెజెట్ తీసుకురాబోతుంది సెంట్రల్ గవర్నమెంట్ త్వరలో, దాన్ని ఎలా చూస్తారు? ఈ ప్రాంత అభివృద్ధి ఎలా జరగబోతుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు అమరావతి రాజధాని అనేది మన ఆంధ్రప్రదేశ్ అందరికి కళ. ఎందుకంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అంటే ఆంధ్రప్రదేశ్ ఏదైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్గా మనం విభజింపడం, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే మనకు రాజధాని ఉంటే బాగుంటుంది అనే ఒక మంచి సంకల్పంతో అమరావతిని రాజధానిగా ఎంచుకొని కొంతవరకు ఆయన ఉన్నంత వరకు 5 సంవత్సరాల్లో చాలా డెవలప్మెంట్ అయితే జరిగింది. సచివాలయం కానీ, అదే హైకోర్టు కానీ, ఇలాగ చాలా వరకు కంపెనీలు తీసుకురావడం కానీ అంతా నిర్మాణం జరిగిన క్రమంలో 2019 ఏదైతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ గవర్నమెంట్ వచ్చిందో 2019 నుంచి 24 వరకు అసలు మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన పరిస్థితి ఏదైతే జరిగిందో, అక్కడ ఏదైతే అభివృద్ధి జరిగిద్ది అనుకున్నామో 5 సంవత్సరాలు కూడా ఈ వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది లేకుండా కుంటుపడిపోయిన పరిస్థితి. మళ్ళీ ప్రజలు ఇవన్నీ గమనించి 2024లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత మళ్ళీ రాజధానికి పూర్వభావం తీసుకురావడానికి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, కేంద్ర ప్రభుత్వం అండతో మోడీ గారు కూడా ఈ అమరావతిని మంచి క్యాపిటల్ సిటీ చేయాలి, అన్ని రాష్ట్రాలకి, ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ధీటుగా ఒక మంచి క్యాపిటల్ సిటీ తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్ కానీ ఒక మంచి సంకల్పంతో మళ్ళీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ అన్ని అభివృద్ధి జరిగే దిశలో ప్రయాణం చేస్తున్నాయి. ఆ విధంగానే దీంట్లోనే ఒక మంచి గెజెట్ని తీసుకొచ్చే ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అంటే ఇక్కడ మనం వైసీపీ గతంలో అయితే 3 రాజధానుల డ్రామా అయితే నడిపారో ఆ డ్రామాకి పూర్తిగా ఉంటానంటారా? మనం ప్రతి ఏరియా అనేది అభివృద్ధి జరిగితే అందరికీ మంచిదే, కానీ 3 రాజధానులు అని చెప్పేసి అని ఉన్న రాజధాని కూడా లేకుండా చేసే పరిస్థితి ఆనాడు గత ప్రభుత్వంలో జరిగింది. కానీ ఏదైతే ఇప్పుడు రాజధాని మనకంటూ ఏదైనా మనకి చెప్పుకోవడానికి, మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే ఇదేం చెప్పుకోవడానికి లేకుండా చేసిన పరిస్థితి. కానీ ప్రతి చోట అభివృద్ధి అనేది జరిగేది అనే దానికి ఈ కూటమి ప్రభుత్వం ముందుండి ప్రతి ఏరియా కూడా అభివృద్ధి జరగాలని చెప్పేసి అని ఇది చేస్తుంది. దానికి ప్రకారంగా కూడా కడప జిల్లా కానీ, అటువైపు కానీ, రాయలసీమ వైపు కానీ, అలాగే ఇప్పుడు ఉత్తరాంధ్ర సైడ్ కానీ, ఇటు మన ఈ జిల్లాల్లో కానీ, మన గుంటూరు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో కానీ మనకి అభివృద్ధిని కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపించడానికి కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. అంటే వాళ్ళు ఏదైతే ప్రాంతీయ విభేదాలు సృష్టిద్దామని అనుకున్నారో, అభివృద్ధి జరగకూడదు అనే కాన్సెప్ట్ వెళ్ళారు, ఓన్లీ పథకాలు ఇస్తా ఉన్నట్టు కాన్సెప్ట్ పరిస్థితి. దాని నుంచి ప్రజలందరూ నేర్చుకున్నారంటారు, గుణపాఠం నేర్చుకుని శాశ్వత పరిష్కారం దొరికిద్దంటారు. ఇక ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసిన పరిస్థితి ఆనాడు గత ప్రభుత్వంది, అలాగే ఈ జగన్మోహన్ రెడ్డిది. ప్రజలకి ఉపాధి కల్పించే ధోరణిలో కాకుండా డబ్బులు ఇచ్చి ప్రజలకి మనం డబ్బులు ఇస్తే ప్రజలు మనల్ని ఇది చేస్తారు, ప్రజలు మన వెనకాతలు ఉంటారు అని ఒక పిచ్చి భ్రమతో ప్రతిదానికి ఏదో పథకాలకు డబ్బులు ఇచ్చేసామన్న దీంట్లో ఉన్నారు. కానీ చదువుకున్న విద్యార్థులకు కానీ, జాబు పరంగా కానీ, అంటే వాళ్ళ భవిష్యత్తు గురించి పక్కన పెట్టేసి ఇగో మేము ఎంత ఇచ్చేస్తాము, దీనికి ఇలా చేస్తాము, ఈ పథకం ఇస్తే డబ్బులు ప్రజలు మా వెంట ఉంటారన్న ఒక దీంట్లో ఆయన వెళ్ళిపోయాడు. దానికి వేరేగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరికి భవిష్యత్తు కల్పించాలి. ఆంధ్ర ప్రజలకి ఇక్కడ చదువుకున్న వాళ్ళు ప్రతి ఏటా ఎన్నో వేల మంది డిగ్రీలు పూర్తి చేసుకొని, అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్లు కూడా బయటికి రావడం జరుగుతుంది. దానికి ఏదో విధంగా అది గవర్నమెంట్ జాబ్లు అవసరం అయినా ప్రైవేట్ పరంగా మంచి కంపెనీలు తీసుకొస్తే ప్రతి ఒక్కరు చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించాలనే ఒక మంచి సంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ అభివృద్ధిని చేయడం జరుగుతుంది. అంటే మన సిఏ సదస్సు జరిగింది, 3 ప్రాంతాలకు సంబంధించిన ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో ఎంఓఎల్ చేస్తున్నారు. దీనివల్ల ఇక 3 రాజధానులు అనే కాన్సెప్ట్ చెక్కుపడినట్టేనా? 3 రాజధానులు అనే దానికి కొంతవరకు చెక్కు పడినట్టు. ఎందుకంటే అభివృద్ధి మన కాన్సెప్ట్ ఏంటంటే మన రాష్ట్రం అనేది అభివృద్ధి జరగాలి. దీంట్లో గత ప్రభుత్వం ఏదో చేసింది 3 రాజధానులు అని చెప్పి వాళ్ళు 3 రాజధానులు అని చెప్పి ఎక్కడ చేయలేదు కూడా. అది అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే వాళ్ళకి తగినంత బుద్ధి చెప్పి మొన్న లాస్ట్ టైం 11 సీట్లకు వాళ్ళని పరిమితం చేశారు. ఇక్కడ మీరు 3 రాజధానులు అని చెప్పి ఏ రాజధాని కూడా మీరు అక్కడ అభివృద్ధి చేసిన పరిస్థితి అయితే కనబడాల. కానీ మనకంటూ మన రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, దానికి అక్కడ మంచి అవకాశం కల్పించాలి, ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలి అని ఒక మంచి ఉద్దేశంతో అమరావతిని రాజధానిగా తీసుకొని అక్కడే అభివృద్ధి జరిగే ఆ క్రమంలోనే ప్రతి చోట ఇప్పుడు అదే చెప్తున్నాం, రాయలసీమలో కానీ, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా కంపెనీలు ప్రతి చోట ఏరియా కంపెనీలు రావడం జరుగుతుంది. రాజధానులు కానీ లేదా 4 రాజధానులు పెట్టిన ఉపయోగం ఏముంది? నోటుతో 3 రాజధానులు చెప్తే ఉపయోగం ఉంది? అభివృద్ధి జరగాలి కదా. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే మీకోసం రైతు యాత్ర అనేది ఒకటి చేయబోతుంది గవర్నమెంట్, దాన్ని ఎలా చూస్తారు? దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు రైతులు రెడీగా ఉన్నారు, మీ కాలర్ పట్టుకొని చొక్కా పట్టుకొని అడగడానికి అని చెప్పి అంటున్నారు. ఒక పక్కన నిన్నగా మొన్న రైతులకి ఖాతాల్లోకి
డబ్బులు 7,000 రూపాయలు ఇచ్చారు. ఆయన ఏం డబ్బులు వేయట్లేదు, రైతు భరోసా ఇస్తాను ఎంత మటుకు ఇవ్వలేదు, 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అని చెప్పి మాట్లాడు. దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఇది మాట్లాడాలంటే రైతు భరోసా ప్రజలు మా వెంటే ఉన్నారని అని జగన్మోహన్ రెడ్డి ఒక పిచ్చి భ్రమతో ఉన్నాడు. అలాగా ప్రజలందరూ ఉంటే ఈ ఎలక్షన్ జరిగి మొన్న 2024 ఎలక్షన్ ఒక సంవత్సరన్నర కాలమే జరుగుతుంది. ప్రజలు మీకు అంత ఇదిగా ఉంటే మీకెందుకు 11 సీట్లు ఇచ్చారు? మీరు అది ముందు గమనించుకోండి. మీరు చేసే మీకోసం యాత్ర అనేదో ఏదైతే మీరు యాత్ర కల్పించారో అదంతా బూటకం. ఎందుకంటే ఈ గవర్నమెంట్ తీసుకురాబోతుంది ఆ పథకం, ఈ గవర్నమెంట్ చేయబోతుంది రైతుల కోసం, మీకోసం యాత్ర అనేది వాడు చేయబోతుంది రైతుల కోసం. దాన్ని కూడా ఆయన విమర్శిస్తున్నాడు. రైతులకి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చిందో ఆ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు హామీలన్నీ నెరవేర్చే క్రమంలోనే మొన్న కూడా రైతు భరోసా కింద ఆయనకి 7,000 ప్రతి ఒక్క రైతుకి, ఎందుకంటే ఆయన 20,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఆ క్రమంలోనే 7,000 రూపాయలు జమ చేయడం జరిగింది. ఇది ప్రజలందరూ గమనించారు. రైతులు కూడా ఈ విషయం మీద అర్థం చేశారు. కానీ దీన్ని మళ్ళీ ఏదో ఒక విధంగా మతలబు చేసి రైతుల మద్దతు మాకుందని ఏదో చెప్పి తన వైపు లాక్కోవడానికి పిచ్చి పిచ్చి ప్రకటనలు చేసుకొని వాళ్ళు మబ్బి పెట్టాలని చూస్తున్నాడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఇంకో మాట కూడా అంటున్నాడు, నా టైంలో రైతులకి మేలు బాగా చేశాను, నేను ఉన్నప్పుడే రైతు భరోసా అన్నీ ఇచ్చాను, వీళ్ళు 20,000 అన్నారు కానీ ఇవ్వలేదు. ఇంకో పక్క నా గిట్టుబాటు ధర అన్నీ వచ్చినాయి, ఈ గవర్నమెంట్ ఎవరిని పట్టించుకోవట్లేదు, ఎవరికి గిట్టుబాటు ధర రావట్లేదు అని. నిజంగానే ఆ పరిస్థితి ఉందా? అసలు ఇదంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకం, ఇది ఒక బూటకం అని. ఎందుకంటే ఏదైతే మీరు రైతు భరోసా ఇచ్చామనుకున్నారో దానికి రెట్టింపు నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో రైతులకి ఆయన ఏదైతే అన్నమాటగా ఉన్నాడో 2 విడతలుగా 3 విడతలుగా వేస్తానని చెప్పేసి అన్నారు. విడతల వారీగా వేస్తున్నారు. ప్రతి ఒక్కటి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే పెన్షన్ పెంచుతానన్నారు. పెన్షన్ అలాగే ఆయన ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చారో 4,000 పెన్షన్లు పెంచారు. వికలాంగులకు 6,000 రూపాయలు పెంచారు. పిల్లలకి స్కూల్లో చదువుకున్న పిల్లలకి తల్లికి వందనం ప్రకటించారు. ఆ తల్లికి వందనం ఇది చేశారు. ప్రతి ఒక్కటి ఆయన చేసుకుని వచ్చిన. అలాగే రైతు భరోసా కల్పించారు. ఆయనకి 2 సార్లుగా రైతు భరోసా ఆయన ఇవ్వడం, వాళ్ళ అకౌంట్లో జమ చేయడం రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని క్యూర్తులు పన్నినా రేపొద్దున ఆయన్ని నమ్మే పరిస్థితి అయితే లేదు. ఒకసారి 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. దాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. ఆయన మొన్న ఏదైతే తెలంగాణకి ఆయన కోర్టుకు హాజరవడానికి వెళ్ళాడు, సిబిఐ కోర్టుకి, వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ వ్యవహార శైలిని, ఆయన వెళ్ళిన ర్యాలీ దాన్ని ఎలా చూస్తారు మీరు? సరే, ఇప్పుడు మనం ఒక దగ్గరికి ఒక పెళ్లి చూపులకి వెళ్తే చుట్టాలను పలకరించడానికి వెళ్తాం, లేదంటే ఒక పార్టీ కార్యక్రమాలకు వెళ్తే ప్రజలతో మాట్లాడడానికి కానీ వెళ్తాం, అవి వేరు. కానీ ఈయన ఒక ముద్దాయిగా ఒక కోర్టుకి వెళ్ళి పక్క రాష్ట్రంలో, అది కూడా ఈ రాష్ట్రంలో కూడా కాదు, పక్క రాష్ట్రంలోకి వెళ్ళి లా అండ్ ఆర్డర్ను కూడా నాశనం చేసే పరిస్థితి. అంటే ఇక్కడి నుంచే ముందుగా మేము కోర్టుకు వస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వస్తున్నారని చెప్పిన వాళ్ళ నాయకులతో ఈయన మీటింగ్లు పెట్టించేసి అక్కడికి మొత్తం అందరు తలలు రండి అని చెప్పేసి అని జనాభాలని తండోపదండాలుగా తెప్పించేసి ఈయన కోర్టుకి వెళ్ళినట్టు లేదు, ఏదో ఫంక్షన్గా కార్యక్రమానికి ర్యాలీకి వెళ్ళినట్టు. అసలు ర్యాలీకి వెళ్ళడం ఏంటి? కోర్టుకి వెళ్ళి ఇది ఒక ముద్దాయికి వెళ్ళినోడివి, ముద్దాయికి వెళ్ళి కోర్టులోకి వెళ్ళి మీ పని చూసుకొని రావాల్సింది పోయి రోడ్ల మీద నమస్కారాలు పెట్టి దండాలు పెట్టి నువ్వేం మంచి పని చేసి కోర్టుకి వెళ్తున్నావా నువ్వు దండాలు పెట్టి వెళ్ళడానికి? జనాభాని అందరినీ ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా నువ్వు లా అండ్ ఆర్డర్ని కన్విన్స్ చేసిన పరిస్థితి. అంటే మరి ఆయన అంటున్నాడు కదా లా అండ్ ఆర్డర్ ఇక్కడ లేదని చెప్పి రోజు మాట్లాడతారు, మరి ఆ రాష్ట్రానికి వెళ్ళి చేసిన మీరు గత ప్రభుత్వంలో చూసుకుంటే ఈ ప్రభుత్వంలో చూసుకుంటే లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలాగుందన్నది ప్రతి ఒక్కరు ప్రజలందరూ గమనిస్తున్నారు. అందరికీ తెలిసిందే. ఎక్కడ ఇప్పుడు గత ప్రభుత్వంలో గంజాయి విషయంలో కానీ ఏదైనా మారకదేవ విషయంలో చాలా దారుణమైన పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వంలో అలా లేదు. ఎక్కడెక్కడ కట్టడి చేస్తున్నారు. ప్రతిదీ లా అండ్ ఆర్డర్ చేతిలో ఉంది. మీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది. మీ ఎమ్మెల్యేల చేతిలో, మీ మినిస్టర్ చేతిలో, మీ పార్టీ నాయకుల చేతిలో ఉండేది. కానీ ఈ ప్రభుత్వంలో ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళ చేతిలో లా అండ్ ఆర్డర్ ఉండే పరిస్థితి. ప్రతి పరిస్థితి ఎవరైతే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళ చేతుల్లో జరిగిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం. అంటే అలాగే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారిది ఏది ఉందంటే ఆయన ప్రతి ఒక్కరు అధికారులది ఏదైతే వాళ్ళ బాధ్యత ఉందో ఆ బాధ్యతంగా ఆయన నెరవేర్చే పరిస్థితిలో ప్రజలకి వాళ్ళ ద్వారానే అన్నీ అందించే పరిస్థితి చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆయన చేసిన వ్యవహార శైలిని చూస్తే ఆయన బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇటు పక్క కోర్టులు కూడా ప్రవర్తన చేసే విధంగా ఆయన ప్రవర్తించిన తీరు, వాళ్ళ కార్యకర్తలు రప్ప నరుకుతా అని చెప్పి లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేయడాన్ని ఎలా చూస్తారు? ఆయనకి ఇంకో పక్క చూస్తే ఆయనకి అక్కడ ఇల్లు ఉంది, 10 సార్లు తిరగాలంటే నాకు ఇంత డబ్బులు ఖర్చు అవుతుందండి. ఆ ఇంట్లో నుంచి ఉండి కూడా వచ్చి వెళ్ళొచ్చు కదా, ఆయన కోర్టుకి ఎందుకు వెళ్ళలేకపోతుంది? ఇక్కడైతే రాష్ట్రంలో తిరగట్లేదు ఆయన. ఇప్పుడు ఒకటే గమనించాలండి, వీళ్ళు గత ప్రభుత్వంలో ఏదైతే ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసి దౌర్జన్యాలు చేసి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టించడం, వాళ్ళని చంపడం ఏదైతే చేశారో దానికి అనుగుణంగానే మొన్న 24లో 11 సీట్లు ఇచ్చారు.
అయినా సరే వీళ్ళకి బుద్ధి రాకుండా ఇక్కడ ఈ ప్రభుత్వం ఈ గవర్నమెంట్లో ఇక్కడ ఏదన్నా సరే ప్రతి ఒక్కరు రఫా 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 అంటున్నారు. అంటే రఫా రఫా అంటే ఏం చేస్తారు అంటే మిమ్మల్ని మీరు తప్పు చేసినందుకు మిమ్మల్ని కేసులు మీ మీద కేసులు ఇది చేసి మీరు ఇది చేస్తే మీరు వాళ్ళ మీద పగ తీర్చుకుంటారా ఏంటి? అంటే రేపు గవర్నమెంట్ ఇస్తే రఫా రఫా అని అంటే ఏం చేస్తారు? మనుషులు చంపుతారా? అంటే మీరు ఇప్పుడే మీరు అధికారం లేకపోతేనే మీరు భయపెట్టాలని చూస్తున్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టి మీరు ఎన్ని రఫా రఫాలు చేసినా రాష్ట్ర ప్రజలు భయపడే పరిస్థితి లేదు. రేపొద్దున్న మిమ్మల్ని అధికారంలో తీసుకురావడానికి ప్రజలైతే సుముఖత వహించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కూటమి ప్రభుత్వమే వస్తుంది. అందుకని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ ఒక మంచి సంకల్పంతో ముందుకెళ్తున్నారు. దీన్ని ప్రజలు కూడా ఆహ్వానించే పరిస్థితి. అంటే ఇక్కడ ఆయన కోర్టుకి వెళ్ళాలంటే రోజు తిరగాలి కాబట్టి ఇల్లు ఉన్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారు అసలు? ఆయన ఉందండి. ఆయనకి బెంగళూరులో ప్యాలెస్ ఉంది, హైదరాబాద్లో ప్యాలెస్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. హైదరాబాద్లో ఉండి వెళ్ళండి, మీకు ఎందుకు ఖర్చులు అది ఇది అని చెప్తున్నారు? మీరు అక్కడి నుంచి వెళ్ళొచ్చు కదా, ఏ ప్రాబ్లం ఉండదు కదా. మరి ఇక్కడి నుంచే మీరు ర్యాలీలకి వెళ్ళిపోయి జనాభాని అందరిని ఇబ్బంది పెట్టడానికి కాకపోతే మీరు అక్కడి నుంచి వెళ్ళండి. మీకు ఇల్లు ఉంది కదా, మీకు ఖర్చులన్నీ అక్కడి నుంచి ఏదైతే అంత ఖర్చులేమో అవ్వవు కదా. మీరు చేసే ప్రతి పని రాష్ట్ర ప్రజలు కానీ అందరూ గమనిస్తూనే ఉన్నారు. మీరు మనసు మార్చుకొని ప్రభుత్వానికి సహకరిస్తే మొన్న నారా లోకేష్ గారు కూడా ఒక మాట చెప్పారు. దీనికి వైసీపీ నాయకులు కూడా కొద్దిగా మైండ్ ఆలోచించాలి, బుద్ధి తెచ్చుకోవాలి. ఏమన్నారంటే మేము మా పరంగా కంపెనీల దగ్గరికి వెళ్ళి మేము ప్రతి చోటకి విదేశాలకు వెళ్ళి కంపెనీలు రప్పించి ఏర్పాటు చేస్తున్నాం. మీకు ఏదైనా అవకాశం ఉంటే పలానా కంపెనీ మీ ద్వారా వస్తుందంటే మాకు చెప్పండి, మేము ఆ క్రెడిట్ కూడా మేమే ఇస్తాము, కొంతమంది జీవితాలు నిలబెట్టిన వాళ్ళు అవుతామని కూడా ఆయన నారా లోకేష్ గారు స్వయంగా చెప్పడం జరిగింది. మీకు ఆ మాత్రం కూడా బుద్ధి లేకుండా మళ్ళీ ఇంకా మీరు ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మీకు రేపు పొద్దున్న కూడా అధికారం వచ్చే అవకాశం అయితే లేదు.